మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. విశాఖ నక్షత్రం వారికి మనం చూసుకున్నట్లయితే జూలై నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అండ్ అలాగే వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. విశాఖ నక్షత్రము అంటే ఇది తులారాశికి సంబంధించిన నక్షత్రం అమ్మా. అయితే విశాఖ కులాల చక్రం పంచ అంటాము. అంటే ఏదైతే చక్రము ఆకృతిలో వీల్ ఎలా ఉంటుందో ఆ ఆకృతిలో 5 నక్షత్రాలు మనకి ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటాయి. దాన్నే విశాఖ నక్షత్రంగా మన మహర్షులు గుర్తించారు. అయితే ఈ విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు తులారాశిలో సంచారం జరుగుతూ ఉంటే 4వ పాదము వృశ్చిక రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, నేను పేరు బట్టి చూసుకోవాలి, నాది విశాఖ నక్షత్రమా కాదా అనేటువంటి సందేహం వీడియో చూసే వాళ్ళకుంటే తీ, తూ, తే, తో అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే తప్పకుండా మీరు విశాఖ నక్షత్రం కింద మీరు ఖరారు చేసుకోవచ్చు. అయితే ఈ విశాఖ నక్షత్రంలో జన్మించి అంటే ఇది తులారాశిలో 20 డిగ్రీల దగ్గర నుంచి వృశ్చిక రాశిలో 3.20 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రం అమ్మ. ఈ తులారాశిలో సంచారం చేసినంతసేపు 3 పాదాలకి రాశ్యాధిపతి శుక్రుడు ఉంటే 4వ పాదానికి కుజుడు రాశ్యాధిపతిగా ఉంటారు. విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడైతే అధిదైవములు ఇంద్ర, అగ్ని అనేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి ఉంటాయి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ క్వశ్చన్ మనం చూస్తే కనుక ప్రస్తుతము ఫస్ట్ 1, 2, 3 పాదాల వాళ్ళకి మనం మాట్లాడుకుంటే అమ్మా, మేజర్గా 1, 2, 3 పాదాల వాళ్ళకి లగ్నం అంటే ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వచ్చేసి వీళ్ళకి శుక్రుడు అవ్వడం అంటే మేజర్గా అలంకార ప్రియులు అని చెప్పచ్చు. అంటే ఎలా అంటే చాలా డిగ్నిఫైడ్ పీపుల్ అని చెప్పచ్చు, ప్రొఫెషనల్స్ అని చెప్పచ్చు, ప్రోస్ అంటూ ఉంటారు కదా, సో అలాంటి పీపుల్ అని చెప్పచ్చు. తర్వాత మంచి సినిమాటిక్ ఫీల్డ్లో మంచి సినిమా రంగంలో రాణించడం, కళారంగంలో రాణించడం, తర్వాత నృత్య, గీత, వాద్యాది లలిత కళల్లో బాగా నైపుణ్యత అనేటువంటిది చాలా బాగుండడం, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. 2nd and 7th లార్డ్ అయినటువంటి కుజుడు కాబట్టి మేజర్గా వివాహము అనేటువంటిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే యోగం ఉంటుంది. లేదా మ్యారేజ్ చేసుకునేటువంటి సందర్భాల్లో గొడవలతో కూడినటువంటి వివాహం జరిగి పెళ్ళైన తర్వాత కూడా కాస్త కీచులాట్లు అవి ఎక్కువ ఉంటాయి. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే 1, 2, 3 పాదాల వాళ్ళకి డామినెంట్ వైఫ్ ఆర్ డామినెంట్ హస్బెండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. అంటే వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే కాస్త పౌరుషంగా దాన్ని డిఫెండ్ చేసేటువంటి వాళ్ళే వస్తారు. సో ఆ విషయం బాగా గుర్తుంచుకోండి. 3rd and 6th లార్డ్ అనేటువంటి గురుడు కాబట్టి మేజర్గా ఏమిటి అంటే వీళ్ళకి అన్నయ్య ఆర్ లేదా తమ్ముడు ఈ సిబ్లింగ్స్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా జనరల్గా ఉంటాయి. 3rd and 6th లార్డ్ గురుడు అవ్వడము అంటే మేజర్గా ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కొంచెం ఎక్కువగా చూస్తారు. వీళ్ళకి అధిపతి గురుడు అయినప్పటికీ కూడా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ అపకీర్తి, వీళ్ళు మంచి చేసినా చెడ్డగానే పోర్ట్రే చేసేటువంటి శత్రువులు, సో ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా కనబడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అందులోనూ విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 4 పాదాలకి కూడా నక్షత్ర దోషం ఉంటుందండి. చిన్నప్పుడు జన్మించిన తర్వాత నక్షత్ర శాంతి అనేటువంటిది ఆచరించకపోతే తప్పకుండా నవవిధ శాంతి అనేటువంటిది ఆచరించాలి. అప్పుడే ఆ నక్షత్ర దోషం పోవడం, ఇంటిళ్ళ పాదికి అందరూ కూడా సుఖశాంతులతో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే 8th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఫెర్టిలిటీ సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, లవ్ బ్రేకప్స్ కానీ ఇవి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశములు. అంటే ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి, లేకపోతే ఎలిగేషన్స్ అనేటువంటివి ఆడవాళ్ళ దగ్గర నుంచి శత్రుత్వం లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 9th and 12th లార్డ్ అయినటువంటి బుధగ్రహ సంచారం విదేశీ యోగం వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది, చాలా బాగుంటుందండి. విదేశాలు వెళ్ళారంటే అక్కడ వ్యాపారం చేసినా లేకపోతే ఏ రకమైనటువంటి పని చేసినా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో ఎవరైనా విశాఖ నక్షత్రం వాళ్ళు 1, 2, 3 పాదం వాళ్ళు విదేశీ యోగానికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. అయితే మేజర్గా 10th లార్డ్ అయినటువంటి ఆయన చంద్రుడు కాబట్టి సమాజ సేవ చేసేటువంటి వృత్తులు కానీ, వ్యాపార సంబంధిత వృత్తులు కానీ, రైతు అంటే ఈ యొక్క వ్యవసాయ వృత్తులు కానీ, లేకపోతే కొరియర్ సర్వీసెస్ కానీ, పాల పదార్థాలకు సంబంధించిన వ్యాపారములు కానీ, లేకపోతే ఇంకా లిక్విడ్స్ కాబట్టి వైన్స్, తర్వాత ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ రెస్టారెంట్స్, పబ్స్ కానీ ఇలాంటివి. సో బికాస్ చంద్రుడు కాబట్టి ఇలాంటివి ఉండే అవకాశములు, సీజనల్ ఫుడ్స్
లేకపోతే సీజనల్ బిజినెసెస్ అనేవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి వీళ్ళకి. అండ్ 11th లార్డ్ రవి అవ్వడము అంటే వీళ్ళని టచ్ చేయడానికి కొంచెం జాగ్రత్త పడతారండి అందరూ కూడా. వీళ్ళకు ఉండేటువంటి కాంటాక్ట్స్ కానీ పరిచయాలు కానీ వీళ్ళ చుట్టూ ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ చాలా పెద్దగా ఉంటుంది. సో వీళ్ళని టచ్ చేస్తే మనకి రిస్క్ అనేటువంటి శత్రు బాధల నుంచి తప్పించుకోవడానికి ఈ 11th లార్డ్ అయినటువంటి రవి బాగా ఉపయోగపడతారని చెప్పచ్చు. అంటే వన్ మ్యాన్ ఆర్మీలా ఉన్నా సరే వెనకాల చాలా పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల సహాయ సహకారములు చాలా బాగుంటాయని కూడా చెప్పచ్చు. బంధువుల కోసం నా అనుకున్న వాళ్ళ కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతాయి, డబ్బులు నిలబడవు. సో డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త చూసుకోండి. అండ్ ఇన్ డీటెయిల్గా 1, 2, 3 పాదాలకు మనం మాట్లాడుకుంటే అమ్మా 1వ పాదం వాళ్ళకి మేష నవాంశ అనేటువంటిది ఉంటుంది. ఈ మేష నవాంశ ఉండడం మూలాన ఏంటంటే జీవితంలో కష్టము అనేటువంటిది వీళ్ళు చూసిన తర్వాతనే సక్సెస్ చూస్తారు, అప్పటిదాకా చూసే అవకాశాలు లేవు. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే బ్లడ్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు. అండ్ రెండవది గొడవలు తగాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, భూ వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి సాఫ్ట్వేర్ రంగం చాలా బాగుంటుంది, ఎలక్ట్రానిక్ రంగం చాలా బాగా రాణింపు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వీటిలో ప్రయత్నం చేసినా మంచి శుభవార్తలు వింటారు, మంచి విజయాన్ని చూస్తారని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ ఫీల్డ్లో కూడా చాలా బాగా రాణిస్తారు. ఇక 2వ పాదం మనం చూసుకుంటే కనుక 2వ పాదంలో జన్మించిన వాళ్ళకి మూవీ ఫీల్డ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఫిలిం కానీ ఫిలిం కెరీర్ కానీ చాలా బాగుంటుంది. ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉమెన్ క్లాతింగ్ కానీ టెక్స్టైల్ బిజినెస్ కానీ గార్మెంట్స్ కానీ లేకపోతే ఈ శుక్రుడు కాబట్టి జెమ్ స్టోన్స్ బిజినెస్ కానీ అలంకార పదార్థములు ఏవైనా సరే ఇండివిజువల్గానే పెట్టండి. ఈ పార్ట్నర్షిప్లో కాకుండా ఇండివిజువల్గా పెడితే 2వ పాదం వాళ్ళకి చాలా మంచి లాభాలు ఉంటాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక 3వ పాదం వాళ్ళు ఏంటి అంటే వీళ్ళకి మిథున నవాంశ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. మిథున నవాంశ వీళ్ళకి వ్యాపార లక్షణాలతో పాటుగా స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ కానీ సిఏ బిజినెస్ కోర్సెస్ ఏమైనా ఉంటే చేయించండి. వీళ్ళు చాలా అద్భుతంగా సెటిల్ అవుతారు జీవితంలో. ఈ 3వ పాదం వాళ్ళు లెఫ్ట్ ఇయర్ రింగ్కి డైమండ్ పెడితే కనుక బుధ శుక్రుడు యొక్క కంజంక్షన్ యాక్టివేట్ అవుతుంది, జీవితంలో రాజయోగం పడుతుంది. ఈ కంపేర్ చేస్తే 4 పాదాల్లోనూ 3వ పాదం వాళ్ళు ఎక్స్ట్రాడినరీ అండి, ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, చాలా బాగా సెటిల్ అవుతారని చెప్పొచ్చు. మీ ప్రయత్న లోపం మీ పర్సనల్ చార్ట్లో దోషం లేకుండా చూసుకోవడమే మీ ప్రయత్నం, కానీ మిగతా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్స్ మేమైతే. అయితే ఇంక 4వ పాదంలోకి వెళ్తే కనుక చంద్రుడు అంటే కర్కాటక నవాంశ అనేటువంటిది వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి భూ లాభము చాలా బాగుంటుందండి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్స్గా కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళుగా, ఇంకా వ్యవసాయం చేసేవాళ్ళుగా, అగ్రికల్చర్ దాంట్లో ఒక స్థాయికి వెళ్ళేటువంటి వాళ్ళగా, హోటల్ బిజినెస్ చేసేవాళ్ళుగా, పెద్దగా ఈ లాడ్జెస్ అవి ఉంటాయి, సో వాటిని వ్యవహారం చేసేవాళ్ళుగా, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళుగా, అన్నిటిగా 4వ పాదం వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేటువంటిది ఉంటుంది. సో 4వ పాదం వాళ్ళకి మనం చిన్నగా డిస్క్రిప్షన్ అనేటువంటిది చార్ట్ మనం రీడ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అండ్ 6th లార్డ్ అనేటువంటి కుజుడు కాబట్టి కోపం తగ్గించుకోండి. కోపం విషయంలో కంట్రోల్ చేసుకోకపోతే కొంచెం ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మేజర్గా 2nd and 5th లార్డ్ గురుడు కాబట్టి మీకు విద్య వల్ల వచ్చేటువంటి లాభాలు ఎన్నో ఉంటాయి, మీ నాలెడ్జ్ కావచ్చు ఏదైనా సరే. 3rd and 4th లార్డ్ శని అవ్వడం వంశపారంపర్యంగా వచ్చేటువంటి గృహయోగాన్ని, గృహ నిర్మాణాలని వాటిని అనుభవిస్తారు, చాలా బాగుంటుంది. కోపం మాత్రం మళ్ళా చెప్తున్నాను తగ్గించుకోవాలి. బ్లడ్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది, తగ్గించుకోవాలి. marital లైఫ్లో లవ్ మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, ఇష్టమైన వ్యక్తిని చేసుకునే అవకాశాలు. పెళ్ళైన తర్వాత స్పౌస్కి సంబంధించి ఇబ్బందులు కనబడడం, వాళ్ళు ఒక చోట మీరొక చోట, అంటే దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. 8th and 11th లార్డ్ బుధుడు అవ్వడం మూలాన ఏంటి అంటే మేజర్గా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ నర్వస్ సిస్టమ్ విషయంలో జాగ్రత్తగా ఉండడం కానీ 4వ పాదం వాళ్ళు 100% చేయాలి, జాగ్రత్తగా ఉండడం. సయాటికా, స్పాండిలైటిస్, వెరికోస్ వెయిన్స్ ఇలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడతారు. అయితే 9th and 10th లార్డ్ మేజర్గా మీకు బలం ఏంటి అంటే మీ తల్లి, మీ అమ్మగారు మీకు బలంగా ఉండేటువంటి అవకాశాలు, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారములతో జీవితంలో ఒక స్థాయిని చూసే అవకాశం కనబడుతోంది. అయితే వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు మొత్తానికి విశాఖ నక్షత్రం మొత్తానికి అయితే డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, బికాజ్ గురుడు కాబట్టి. బ్లాడర్ పార్ట్స్ అండి, అంటే ఈ యొక్క యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పెరాలసిస్ అండి, అంటే ఈ పక్షవాతం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యూరినరీ ట్రబుల్స్ అన్నీ కూడా వచ్చే అవకాశములు, చాలా ఫెర్టిలిటీ సంబంధించినవి వచ్చే అవకాశాలు ఉంటాయి. మేజర్గా 4 పాదాలకి ఈ యొక్క జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా చూస్తే అమ్మా 1, 2, 3 పాదాల వాళ్ళకి మనం చెక్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకంతా కూడా మంచి గ్రోయింగ్ పీరియడ్ అని చెప్పచ్చు. ఎక్సెప్ట్ ఒక్క విషయంలో, సంతానం విషయంలో 1, 2 లవ్ ప్రాబ్లం విషయంలో
3 డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. మిగతా అన్నీ కూడా మంచి గ్రోయింగ్ పీరియడ్గానే కనబడుతోంది టిల్ అక్టోబర్ దాకా. అక్టోబర్ దాటిన తర్వాత మళ్ళీ 2 months పాటు కొంచెం తెలియనటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే మేజర్గా సెప్టెంబర్ దాటిన తర్వాత ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త చూసుకోండి. తర్వాత 4వ పాదం వాళ్ళైతే ఎస్పెషల్లీ చెప్తూ ఉన్నాను, 4వ పాదం వాళ్ళు మీ కెరీర్లో ఎలాంటి మార్పులు చేయొద్దు. అంటే జాబ్ చేంజ్ అవ్వడం, షిఫ్ట్ అవ్వడం, కొత్త అవకాశాల కోసం చూడడం, నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఏది చేయొద్దు. కామ్గా ఉండండి అక్టోబర్ దాకా. అక్టోబర్ తర్వాత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మీకు ఉంటాయి. సో వైస్ వెర్సా ఇలా ఉంటుంది ఇద్దరికి కూడా. సో మేజర్గా ఈ 4వ పాదం వల్ల అయితే హెల్త్ కూడా అక్టోబర్ దాకా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ మీద ఎలిగేషన్స్ వస్తాయి, ఫైనాన్షియల్ ట్రబుల్స్, కొత్తగా ఏదైనా స్థలమో పొలమో ఇల్లు వాహనాలు వస్తువులు ఏదో ఒకటి కొంటారు, బంగారమో కొంటారు. ఆ కొనడం వల్ల వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇరుక్కుంటారు. సో అలాంటివి అంటే స్థాయికి మించి ఎక్కువగా ఖర్చులు అవ్వకుండా జాగ్రత్త చూసుకోండి, సరిపోతుంది. ప్రతిరోజు ఇంట్లో పాదరసంతో తయారైనటువంటి శివలింగం ఉంటుంది. ఆ శివలింగమూర్తికి ప్రతినిత్యము అభిషేకం చేయడం వల్ల ఈ 4 పాదాల వాళ్ళకి, విశాఖ నక్షత్రం వాళ్ళకి రాజయోగము అనేటువంటిది సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయండి. 48 రోజుల్లో మీరు మార్పుని చూస్తారు. మీ మార్పుతో పాటు మీకున్నటువంటి సమస్యలు ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కూడా కనబడతాయి. సో మరి మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా ఇంకా ఇంటర్నల్గా వారి యొక్క చార్ట్ని చూసి వారి అయితే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ముందుకెళ్ళాలంటారు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారమ్మా. మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఇప్పుడు గోచార అంశములు. పర్సనల్ చార్ట్ ద్వారా మీరు పడేటువంటి ఏ సమస్యకైనా సరే, ఏ కోరికతో మీరు ముందుకు వెళ్తూ ఉన్న జీవితంలో తప్పకుండా మీ వెనకాల నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి, ఆ మంత్రజపాన్ని మీతో అనుష్ఠింపజేసి తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.